6 ఏళ్ల తర్వాత ఒక వారం నుంచి ప్రియాతో మాట్లాడాలి. తను ఇంకా నన్ను ప్రేమిస్తుందో లేదో తెలుసుకోవాలనుకున్నాను. ఐఎంఏ దేహరథంలో ఉన్నాను. సడన్గా తిరిగి చూస్తే నా కళ్ళ ముందర నడిచొస్తోంది. నా కోసం వచ్చింది డాడీ. అంత దూరం. దట్స్ ద మినిట్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్ డాడీ. నేను ఆర్మీలో జాయిన్ అయ్యాను. ఇక్కడే నాకు పోస్టింగ్. రేపే హెలికాప్టర్లో పాకిస్తాన్కి వెళ్తున్నాను. వాను మన ఆర్మీ. సూర్య, యు లుక్ లైక్ $1 million. అంతేనా? నేను అంతకంటే ఇవ్వలేను. ఇక్కడ నాతో ఉండడం కుదరదు తెలుసుగా. పైనుంచి పర్మిషన్ తీసుకోవాలి. నో, డోంట్ టేక్ ద ట్రబుల్. నేను హోటల్లోనే ఉంటాను. ఆల్రెడీ అరేంజ్మెంట్స్ అయిపోయాయి. అప్పుడప్పుడు ఇలా మగాళ్ళ బిహేవ్ చేయకు ప్రియా. నీకు సూట్ అవ్వదు. అందంగా ఒక ఆడపిల్లలా ఉన్నావు కదా, అలాగే ఉండు. వాట్స్ ద పాయింట్? ఎస్ ఆర్ నో సూర్య, నాకు నీ నుంచి ఇప్పుడు ఒక సమాధానం కావాలి. అమ్మ నన్ను వెంటనే పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తుంది. పెళ్ళంటే నీతోనే అని చెప్పాను. అస్సలు ఒప్పుకోవట్లేదు. ద హిందూ క్రిస్టియన్ యాంగిల్. ఆవిడ్ని కన్విన్స్ చేయడానికి ముందు నీ మనసులో నేనున్నానో లేనో తెలుసుకుందామని వచ్చాను. I'll be outside. ఏమైనా కావాలంటే just call me. How dare you? What sort of a guy are you? అవును, నీ భుజం మీద తలవాల్చాలి, నేను కౌగిలించుకోవాలి. I want to kiss you. I want you to kiss me. నాకు ఇవన్నీ కావాలి. ప్రేమ లేకపోతే పోనీ, అట్లీస్ట్ నేను నీకు నచ్చుండాలి. కానీ నువ్వేమీ చెప్పలేదే సూర్య. 5 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాను నేను. నువ్వేమీ చెప్పలేదే. నన్ను ముట్టుకునే హక్కు నీకెక్కడిది? ఇప్పుడు నచ్చానని చెప్తావా? నువ్వు చూపించే జాలి నాకు అక్కర్లేదు. జీవితంతో ఒంటరిగా ఉండిపోతాను. నువ్వు నన్ను లవ్ చేయకపోతే నాకేంటి? నువ్వు ఈరోజు అకాడమీలకు నడిచొచ్చావు కదా, ఆ నిమిషం నేను చూడగానే ఒక విషయం రియలైజ్ అయ్యాను. నేను నిన్ను ఎంత మిస్ అయ్యానని. నువ్వు సారీ కట్టుకొచ్చావని చెప్పట్లేదు, నిజంగానే. I realized I missed you so much. I was very happy to see you. Yeah. మేఘ్నా ఇప్పుడు లేదు ప్రియా.
తన జ్ఞాపకాలు ఉన్నాయి. అవి నాకు కావాలి. వాటి వల్ల నీకే ప్రాబ్లం ఉండదని నాకు తెలుసు. సంవత్సరం నుంచి నువ్వే ప్రియా. నీతో మాట్లాడాలి, నీ గొంతు వినాలి అనుకుంటాను. ఏదో ఆపుతుంది. నువ్వు నమ్మవేమో అనుకుంటాను, వదిలేస్తాను. ఇప్పుడు చెప్తున్నాను, ఐ వాంట్ యు ఇన్ మై లైఫ్. నీ భుజం మీద నేను తలవాల్చాలి ప్రియా. పెళ్లి చేసుకుందాం. పెళ్లి చేసుకుందాం ప్రియా. నువ్వు కాదంటావు. ఇటు నుంచిటే వెళ్ళిపోదాంలే ఎక్కడికైనా అని వచ్చాను. కానీ ఇలా సరే పెళ్లి చేసుకుందాం అంటావని అస్సలు అనుకోలేదు. ఐ హేట్ యు. మాటలో ఉత్సాహం, గొంతులో ఆవేశం, మొహంలో ఓ ప్రకాశం, నడకలో ఓ గంభీరం. ఇవన్నీ ప్రేమలో పడ్డవాడికుండే లక్షణాలే. నిన్న మన శివ కచేరికి వెళ్ళానే, ఎంత బాగా పాడాడో తెలుసా? ప్రేమలో పడ్డవాడే అంత సంతోషంగా ఉంటాడనుకుంటానే. మనవాడు ఎక్కడో వాటంగా ప్రేమలో పడ్డాడు. వాడిది భయపడే స్వభావం అండి. అటువంటి పని ఎప్పుడూ చేయడు. ప్రేమించాలి. వయస్సులో ఉన్నవాడు ప్రేమించి తీరాలి. కాసిన మజీబోయ్, శివ తెలివైనవాడు, నిదానస్తుడు. వాడొక అమ్మాయిని ప్రేమించాడంటే ఆ సెలక్షన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. అయితే ఏమంటారు? వాడితో మాట్లాడి వాడిని అర్థం చేసుకుని వాడిని ప్రేమించిన అమ్మాయిని వాడికి ఇచ్చి చేయాలి. మనమే ముందుండి ఈ వివాహాన్ని ఎలాగైనా చేసి తీరాలి. ఏమంటావ్? చేద్దాం. కానీ వాడికి జేకే నువ్వు తండ్రి ఉన్నాడని మీరు గుర్తుంచుకోండి. వాడు జేకే కొడుకు కాదే, నా కొడుకు. నేను పెంచిన కొడుకు. వాడికి తండ్రి గారే పీటల మీద కూర్చోబోయేది నేనే. ఇలా చూడు, నా ప్రాణం పోయినా నేనే స్వయంగా ఈ శుభకార్యం జరిపిస్తాను. అంతే. ఏంటిది? ఏంటిది? నేను నీళ్ళలో పారేస్తాను. ప్లీజ్ మెగా, పారేస్తున్నాను. మెగా ప్లీజ్ గివ్ ఇట్ టు మీ. మెగా, మెగా వేళకోళం కాదు, ఇందులో బుల్లెట్స్ ఉన్నాయి. నేను కొంచెం కూడా భరించలేకపోతున్నాను. ఇవేమి లేకుండా నువ్వు ఉండలేవా? నిన్ను నువ్వు మార్చుకోలేవా? Why don't you? వాక్మెన్ వింటున్నావా? నేను పిచ్చిదానిలాగా అరుస్తూ ఉంటే నువ్వు వాక్మెన్ వింటున్నావా? చాలా ముఖ్యం. కదలదు, పురుగు. నీ కోపం వచ్చినప్పుడు అందంగా ఉంటావు, నన్ను తిట్టేప్పుడు అందంగా ఉంటావు, నన్ను కొట్టేప్పుడు అందంగా ఉంటావు, నువ్వు అడిగినప్పుడు కూడా అందంగా ఉంటావు. మెగా మెగా ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మెగా. మెగా ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకోవా? ప్లీజ్ 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 ప్లీజ్.
నాకు స్వతంత్రం వచ్చింది. నా బట్టలు అయ్యో ఏమండి సూట్ కేసులో వీరి వల్ల నా బట్టలు ఏమీ కనిపించడం లేదు. దొంగ ఎవడొస్తాడే సరిగ్గా చూడు పో. బాగా చూశాను, ఏమీ లేవు. మా అమ్మ ఇచ్చిన పట్టు చీర కూడా కనిపించడం లేదు. కరపడే ఉదయాన్నే ఇలాగ అర్ధనగ్నంగా వచ్చి మూడౌట్ చేస్తానంటే ఏంటి? తమ్ముడు ఇంట్లోనే ఉన్నాడా? ఏంటి అసహ్యంగా మాట్లాడుతున్నావు? అసహ్యంగానా? మీరేగా అన్నారు వీపీ అంటే వెరిపులయ్యా, పీపీ అంటే పిచ్చిపులయ్యా. అది మిగతా వాళ్ళ కోసం. నిజమైన అర్థం ఏంటో తెలుసా? అపచారం అపచారం. నాకు డర్టీ కేస్ ఇవ్వు. డర్టీ కేసా? అవును, ఇద్దరు స్నానం చేశాక ఇస్తే బ్యూటీ కేస్, స్నానం చేయకుండా ఇస్తే డర్టీ కేస్. ఇవ్వు. ఏం చేసావు నువ్వు? నాకు నచ్చని ఈ తెల్ల వెంట్రుకని నేనే పీకేశాను. అరే మీరేంటి దేవుడి మీద నమ్మకం లేదన్నారుగా? అప్పుడప్పుడు నమ్మాల్సి వస్తుంది, అవసరం. అవసరమా? ఇంతకీ ఏం కోరుకున్నారు? ఏం లేదు. అరే చెప్పండి, మొహమాట పడతారు ఎందుకు? సీక్రెటా? సీక్రెట్ ఏముందిలేండి. సీక్రెట్ లేనప్పుడు చెప్పొచ్చు కదండి. ఆశకు కూడా అంత ఉండాలి. టైం అవుతుంది, వెళ్దాం. ఏమండి ఏమండి, ఇక్కడ సీట్ ఉంది, రండి. ఏం గురుగారు సిటీలా ఏంటి మర్చిపోయారా? మేనతో కూతురు అని చెప్పారు కదా, పెళ్ళి గిల్లి అయిందేమో, అప్పుడు నొక్కదాం అనుకున్న కొట్టేద్దాం అనుకున్నా. అంత రాత నాకు లేదులే గాని ఈ 200 ఉంచుకో. సీను, నా బ్యాంకాక్ అడ్రస్. ఏం లేదు, ఇది నా గుర్తుగా తీసుకోండి.